నేను ఇప్పటికీ ఊర్లో పోయినప్పుడు మా ఇంట్లో నేను కరీంనగర్‌లో ఉంటా. ఆ! మా విలేజ్‌కి పోతుంటా. పోయినప్పుడల్లా నేను మా ఊరు వాళ్ళతోని మాట్లాడుతుంటా. ఎక్కువ. తిరుగుతుంటా. నడుచుకుంటా ఊరంతా తిరుగుతుంటా. హ్మ్. ఆహ్, ప వ్యవసాయం చేసే వాళ్ళతోని మాట్లాడుతా ఉంటా. నాట్లేసే వాళ్ళతోని మాట్లాడుతా ఉంటా. ఆహ్, మ ఆ ఊర్లోనే మాత్రమే జీవించే వాళ్ళతోని, ఓకే. పత్రికలు చదవని వాళ్ళతోని, టీవీలు హ్మ్. చూడని వాళ్ళతోని, నాట్లు వేసే వాళ్ళతోని అబ్బా! నేను ముచ్చట పెడతా ఉంటా. ఓకే. ముచ్చట పెడతా అంటే నాకు పదాలు అందులోనే అబ్బా! ఏరుకుంటా. వాళ్ళు దొరుకుతా ఉంటాయి నాకు. హ్మ్. పదాలు, సామెతలు, హ్మ్. వాళ్ళ హేతుబద్ధమైన ఆలోచన విధానము, వాళ్ళ యొక్క అవన్నీ నాకు దొరుకుతాయి. నేను రికార్డ్ చేసుకుంటాను. నా దగ్గర ఒక పుస్తకం బుక్ ఉంటది. హ్మ్. నాకు రికార్డ్ అయితే అంటే ఇవన్నీ చిన్నప్పుడు విన్నవే. హ్మ్. కానీ నాకు ఈ గ్యాప్‌లో 30, 40 ఏళ్ల గ్యాప్‌లో నెమరు వేసుకోవడం నెమరు అయితది. వేసుకోవడం కోసం నేను పల్లెటూరులో మాట్లాడతా. హ్మ్. అంటే బస్సులో పోయినప్పుడు కూడా నేను ఎర్ర బస్సులో ఎక్కుతా. హ్మ్. ఎర్ర బస్సులో వెళ్ళినప్పుడు సైలెన్స్‌గా కూర్చుంటా. హ్మ్. వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే కూడా వింటా ఉంటా. ఎక్కడన్నా చనిపోయిన దగ్గర పోతే కొద్దిసేపు కూర్చుంటా. ఇట్లాంటి పంచాయతీలు ఉంటాయి ఊర్లల్ల. హ్మ్. పంచాయతీలు అంటే తెలుసు కదా! అవును. భార్యాభర్తల పంచాయతీలు. అవును. ఆ పంచాయతీల దగ్గర పెద్ద మనుషులుంటారు. ఆడ రచ్చబండ ఎప్పుడన్నా పంచాయతీ. దూరం అయి కూర్చుంటాం వట్టిగనే హ్మ్. వేరే పని చేసుకున్నట్టు. అలా సంభాషణలో చాలా విషయాలొస్తాయి. ఓకే. అలా మాటలలో అవన్నీ నాకు హ్మ్. రికార్డ్ అయితాయి. అంటే పదాలను దొరకబట్టే అందుకే పద్ధతది. ఒక చోట ఏం రాసిందో తెలుసా? తిట్టి, తిట్టి, తిట్టి చల్లబడతారు. ఓపిక అంతా పోతది. హ్మ్. అప్పుడు చల్లబడతారని రాసిండు. నిజంగా జరిగేది అదే గదా!